మా అమ్మాయిని నేను చెప్పకూడదు అనుకోండి, నిజంగా చదువుల్లో సరస్వతి, పాటల్లో కోకిల, కళల్లో లక్ష్మీదేవి. ఇహ మంచి చెడు గొప్పతనం అవి ఇవి అంటారా, నేను అనకూడదు అనుకోండి, అన్నీ నా పోలికే. మీ గురించి అంతా తెలుసుకున్నాం గనకే మీ అమ్మాయి కూడా చాలా గుణవంతురాలై ఉంటుందని నిర్ధారణ చేసుకుని ఇలా వచ్చాం. కూర్చోమ్మా. అమ్మాయి రాణి. వాళ్ళిద్దరూ మీ పెద్దమ్మాయిలా? అయితే అమ్మాయి స్నేహితురాళ్ళు అన్నమాట. కాదండి, వాళ్ళు ఆ అమ్మాయి తల్లులు. ఒక అమ్మాయికి ఇద్దరు తల్లులు ఏమిటండి? ఇద్దరు కన్నారా? నాన్న ఏంటి అర్థం లేని ప్రశ్నలు? సరేలేరా, ఇంతకు అమ్మాయి నీకు నచ్చిందా? పర్వాలేదు. ఆహా, చూడండి, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు టక్కటగా సమాధానం చెప్పగలరా? ఏమిటి నేనా? కాదండి, మీ అమ్మాయి. మా అమ్మాయి చెప్పడానికి ఏముందండి, బేసిక్గా చెప్పుద్ది. ఏదమ్మా? యువతరం మీద మీ అభిప్రాయం ఏమిటి? టకటక అంటే టకటకమని జవాబు చెప్పమన్నారుగా. భలే కామెడీగా మాట్లాడతారే. నా కామెడీ మాటలు అలా ఉంచండి. నేనడిగే ప్రశ్నలకు మీరు జవాబు చెప్పాలి. నేనా? ఏమిటి? ఆడపిల్లల మీద మీ అభిప్రాయం ఏమిటి? ఏముంది, బుద్ధిగా చదువుకొని పెళ్లి చేసుకొని అతనితో కాపురం చేయటం. పెళ్ళావంటే మీ ఉద్దేశం ఏమిటి? మొగుడుకు సేవలు చేస్తూ పిల్లల్ని కంటూ అతని చెప్పు చేతులు అణిగిమణిగి ఉంటాం. అమ్మాయి, అసలు నువ్వు మా వాడిని ప్రశ్నలు అడగడం ఏమిటి? కట్నం ఇచ్చి కొనుక్కునేది మేము. డబ్బిచ్చి కొనుక్కునే మనిషికి ఆ వస్తువు మంచి చెడ్డలు తెలుసుకునే హక్కు ఉంటుంది కదండి. చూడండి, ఆఫ్టర్ ఆల్ ₹1 ఇచ్చి కొనుక్కునే అరకిలో వంకాయల్ని ఎంతో పరీక్షించి తీసుకుంటాం. అలాంటిది లక్షలిచ్చి కొనుక్కునే పెళ్లి కొడుకుని ప్రశ్నలు అడగడంలో తప్పే ఉందండి. అమ్మాయి ఏమిటా మాటలు? నాన్న, ఆ అబ్బాయికి కావాల్సింది పసుపు తాడు కట్టించుకునే ఆడది కాదు, పలుపు తాడు కట్టించుకునే పశువు. అది సంతలో దొరుకుతుంది. వెళ్ళండి. Get out! నాన్న, ఇది ఆడది కాదు, ఆదిశక్తి. పదండి పోదాం. అవునరా, బుద్ధి తక్కువై వచ్చాం. పద పద. బాబు, నేను చెప్పేది వినండి, నా మాట వినండి. చాలేవయ్యా చెప్పొచ్చావు. రండి రండి. ఏమిటా నీ ఉద్దేశం? నువ్వేమనుకున్నావు? వాళ్ళు అలా అదరగొట్టి బెదరగొట్టి పంపించేస్తావా? నలుగురు ఏమనుకుంటారు నువ్వేమన్నా ఆలోచించావా? నీకు పెళ్లి ఎలాగవుతుంది? నానా, టైం వస్తే దానంతా అదే జరుగుతుందని నువ్వేగా అంటుంటావు. అలాగే జరుగుతుంది. చాలా బాగుంది కదా. చౌదరి గారు, మీ అమ్మాయి మాకు నచ్చింది. అంతేకాదు, మీలాంటి పేరు ప్రతిష్టలు గలవారమ్మాయి మా ఇంటి కోళ్ళ కావటం మా అదృష్టం. ఆహా, అంత మాట అనకండి గోపాలరావు గారు. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని పెద్దింటి కోడలుగా పంపాలనుకునే మా కోరిక నెరవేరటం కూడా మా అదృష్టమే. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. మీ కుటుంబం వారికి నచ్చింది, వారి కుటుంబం మీకు నచ్చింది. ఇంకా ఆలస్యం దేనికి? మీ దంపతులు ఈ తాంబూలం పడిన వారికి ఇవ్వండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కళ్యాణ ప్రాప్తిరస్తు. చెల్లెమ్మా, కాబోయే పెళ్లి గురించి రాబోయే బావగారి గురించి మైమర్చిపోయి ఆలోచిస్తున్నావా? రాజా, చెల్లెమ్మకి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది. పెళ్లి కళే కాదు, సిరి కళ కూడా వచ్చింది, లక్ష్మి కళ కూడా వచ్చింది. లక్ష్మీదేవి దండం పెట్టి దండం పెట్టి దండం పెట్టి. హలో హలో, నేను సుందర్ని మాట్లాడుతున్నాను. సుందరా? సుందరంటే? ఆ రోజు బాత్రూంలో అందమైన మీ చూపుల్లో చిక్కుకుపోయిన ఆడపిల్లలు పదే పదే మీరు గుర్తుకొస్తుంటే, అదుపులో లేని వయసు, అల్లరి పెట్టే మనసు, మీకు ఫోన్ చేయమని పోరు పెడుతుంటే చేశాను. ఇప్పటికైనా గుర్తుకొచ్చానా నేనెవరినో? అసలు నిన్న రోజు నుంచి మర్చిపోతే కదా. అంత మర్చిపోలేని వారైతే కనీసం ఆ తర్వాత కలవాలని కూడా అనిపించలేదా? అనిపించిందనుకో, కానీ మొహమాట అడ్డొచ్చింది అంతేనా? మనసు పడ్డ వాటి విషయంలో మొహమాట పడితే జీవితంలో చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఆడదాన్ని నేనే ఆ క్షణంలో మనసులో ముద్రపడ్డ మీకోసం తెగించి ఫోన్ చేస్తున్నాను. మిమ్మల్ని చూడాలనుంది. ఒకసారి వస్తారా? క్లబ్ వెనకాల అవుట్ హౌస్ లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తారు కదా? తప్పకుండా, ఇప్పుడే బయలుదేరొస్తా. వెరీ గుడ్. మతి పోయేలా మాట్లాడు. నీ మాటలు విన్న ఏ మగాడైనా సాలిగుట్లో చిక్కుకున్న ఈగల నీకు చిక్కుకుంటాడు.
ఏమిటి అలా చూస్తున్నారు? నీ అందాన్ని లోకంలో అతి విలువైనవి, ఎంత ఖరీదుకైనా దొరకనివి, పోగొట్టుకుంటే సంపాదించుకోలేనివి ఏమిటో తెలుసా? ఏమిటవి? ఒకటి కాలం, రెండవది యవ్వనం. ఆ రెండింటిని ఒక ఆడమ్మగ కలిసినప్పుడు వృధా చేసుకోవడం నేరం అనిపించుకుంటుంది. ఇంకా ఆలోచిస్తున్నారా?